అసలు ఎంత నిస్సిగ్గుగా అంటే బరి తెగించిపోయారు. అసలు బరి బాతలు మీరు చేస్తున్నటువంటి పనులు ఏంటిది అని అంటే నాకేంటి సిగ్గు అన్నట్టుగానే ఉంది. ఒక్కటి నిజం లేదు. నీటికి సంబంధించినటువంటి మంజిరా మనకు ఉంటున్నటువంటి హైదరాబాద్ ఉండేటటువంటి మేజర్ వాటర్ సోర్సెస్ వల్ల మంజిరా అయినా అటు కృష్ణా నుంచి అయినా లేకపోతే ఇటు గోదావరి నుంచి అయినా ఏ ఒక్కటన్నా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఆఫ్ మంజిరా అయినా లేకపోతే నాగార్జున సాగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయినా లేకపోతే ఎల్లంపల్లి 2008లో చేసినటువంటిదైనా ఈ దాంట్లో అసలు మీ యొక్క ప్రభుత్వ పాత్ర మీరు గతంలో ఉంటున్నప్పుడు ఏదైనా ఉందా అని చెప్పి కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పినవు, కహానీలు చెప్పినవు తప్ప ఒక చిత్తు కథం పట్టుకొని ఇట్లా చూపించినవా? ఇక చూడరి, మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంత శాంక్షన్ చేసినాము, పలానా కాడికించి తాగేటటువంటి నీళ్ళు నగరానికి తీసుకొని వచ్చినామని కూడా చెప్పినవా? చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే మీ ముఖాలకు చేయలేదు కాబట్టి. పొద్దున్న లేస్తే బోగస్ ప్రచారాలు, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలకు పూనుకున్నటువంటి మీరు, మేము కూడా మీ సంగతి చెప్తామని తలుచుకున్నాం ఈ రోజు. అందరు దయచేసి ఇది గమనించండి. కేటీఆర్ గారు మరి కంపెనీలకు సంబంధించి వారి యొక్క ప్రచారకర్తల లెక్క ఉంటున్నటువంటి అధికార ప్రతినిధులతోటి లేకపోతే సోషల్ మీడియా కన్వీనర్ తోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఏదో బోగస్ కంపెనీలు అనిపించేటటువంటి దాకా తీసుకొని పోయి ఏదో బురద జల్లేటటువంటి ప్రయత్నం చేసిండ్రు కదా కేటీఆర్ గారు. దీని కూడా ఒక్కసారి నువ్వు జవాబు చెప్పు. తెలంగాణ ప్రజలకు తెలవాలని దుకాణం ఏంటిదో, నువ్వు చేసినటువంటి బోగస్ ఎంఓయూలు అంటే ఏంటివో, బోగస్ కంపెనీలు అంటే ఏంటివో, బోగస్ మాటలు అంటే ఏంటివో, మీ బోగస్ గత ప్రచారాలు అంటే ఏంటివో తెలంగాణ ప్రజలు చూడాల్సిందే. దానికి మచ్చుకొక ఉదాహరణ తీసుకొని వచ్చిన తోపుట పోతే వెళ్తూనే ఉన్నాయి ఇక మీ కథ. ఇది 1200 కోట్ల పెట్టుబడి అని చెప్పి వాళ్ళ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణలో జూన్ 10, 2022 రోజు వచ్చినటువంటి న్యూస్. దీనికి సపోర్టివ్ గానే ఆయన అధికారికంగా ట్విట్టర్ లో కూడా ఆయన పెట్టిండు. ఏది ఎంఓయూలు చేసుకున్నటువంటి 3 కంపెనీలకు సంబంధించినటువంటిది కూడా ఈ తారీఖు కూడా హైలైట్ చేయడం. ఇవందరితోటి ఎంఓయూలు అయినాయి. బ్రహ్మాండంగా పెట్టుబడులు ఎంత వస్తున్నాయి? భూవి బయోకెమికల్స్ 1040 కోట్ల రూపాయలు. ఇది 2000 మందికి ఉపాధి కలిగిస్తుందని చెప్పి చెప్పిండు. తర్వాత దాత్రి బయోసిలికేట్స్ 160 కోట్ల పెట్టుబడితోటి 250 మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పి ఎంఓయూలు మార్చుకున్నట్టుగా ఈ పత్రికలో జూన్ 10, 2022 రోజు వచ్చింది. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ పోదాం. వీళ్ళు ఏదో కొత్తగా వచ్చిన కంపెనీలతోటి ఎట్లా చేసుకుంటారు, ఇవన్నీ కొత్త కంపెనీలు, ఎక్స్పీరియన్స్ లేవని మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు కంపెనీలు పుట్టకంటే ముంగటనే ఎంఓయూలు చేసుకొని బోగస్ మాటలు చెప్పి బోగస్ ప్రచారాలు చేసుకున్నటువంటి నీ వాస్తవ దుకాణం కూడా తెలంగాణ ప్రజలు చూడాల్సిందే కదా. ఇందులో మెన్షన్ చేసినటువంటి భూమి బయోకెమికల్స్ ఏదైతే 1040 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పిరో ఇది ఏ రోజు వచ్చిందన్న పేపర్లో? జూన్ 10. నేను కూడా అదే పేపర్లు తీసుకొని వచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ఏవి భూమి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఏ రోజు వచ్చింది? 14th day of July 2022. జూన్ 10 తారీఖు రోజు పత్రికలల్లా ఎంఓయూలు మార్చుకున్నాము, 1040 కోట్ల పెట్టుబడి తీసుకొని వచ్చినాము, 2000 మందికి ఉపాధి కలిగిస్తున్నాం అని చెప్పినటువంటి కేటీఆర్ గారి ప్రచారాలు ఆ రోజు కంపెనీ పుట్టలే. ఇది రిజిస్టర్ అయింది, ఇన్కార్పొరేట్ అయ్యిందే ఏ రోజు? 14 జూలైలో. 10 జూన్ రోజే ఇలా ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసిండ్రు. దాని తర్వాత ఇదే దాంట్లో మెన్షన్ చేసినటువంటి ఇంకొకటి దాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇదే రోజు అయిందండి. సేమ్ అదే పేపర్లు ఇచ్చారు కదా. ఇంకొకటి కూడా 2 కంపెనీలు కలిసి 2250 మందికి కొలువులు ఇవ్వబోతున్నాయి. వరదలకు వచ్చేస్తున్నాయి పైసలు, ఏం చేసుకోవాలని తెలుస్తలేదు. కాబట్టి పిల్లలకి కొలువుల కోసం మలుపుతున్నాం అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాపించుకొని సోషల్ మీడియాలో ఊదరగొట్టేటటువంటి ప్రచారాలు చేసుకున్నటువంటి మీరు దాంట్లో ఇంకో కంపెనీ అయినటువంటి దాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఏ రోజు ఇన్కార్పొరేట్ అయింది? ఏ రోజు అయిందంటే 19th day of July 2022. జూన్ 10 రోజు మీరు చెప్పినటువంటి కంపెనీల పేర్లు, వాళ్ళ పెట్టుబడుల గురించి మీరు ఎంఓయూలు మార్చుకున్నట్టుగా సర్వసభ్య సమాజానికి మీడియా ముఖంగా తెలియజేసిండ్రు. ఆ రోజుకి మీరు మెన్షన్ చేసినటువంటి కంపెనీలు పుట్టలేదు.
ఎంత నిస్సిగ్గుగా బరి తెగించి ఆ రోజు అధికారం మాకుంది, మమ్మల్ని అడిగేటోడు వాడు, ప్రశ్నించేటటువంటి కాంగ్రెస్ పార్టీని కథం పట్టిస్తాం, ప్రశ్నించేటటువంటి హక్కే తీసేస్తాం, సోషల్ మీడియాలో పోస్ట్ చేపిస్తే హ్యాండిల్స్ ని సస్పెండ్ చేపిస్తాం, ఎక్కువ ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిస్తాం అని చెప్పి అప్రజాస్వామ్యంగా మీరు నడిపించినప్పటికీ నిజం ఎప్పుడు మారదు కదా. కాబట్టి నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా, పుట్టనటువంటి కంపెనీలతోటి పైసలు వచ్చినాయని చెప్పి ఉపాధి వచ్చేసిందని చెప్పినటువంటి మీరు వీటికి 95 ఎకరాల జాగా కూడా కేటాయించారు. వీటికి 95 ఎకరాల జాగా ఏడా మెట్పల్లిలోని మెట్ల చిట్టాపూర్ జైత్యాల్ మెట్ల చిట్టాపూర్ దగ్గర ఒక కంపెనీకి ఏమో 80 ఎకరాలు, ఒక కంపెనీకి ఏమో 15 ఎకరాలు, 95 ఎకరాలు. అది కూడా రైతుల కాడికించి అగ్రగణంగా గుంజుకొని వాళ్ళకి పైసలు ఇవ్వకపోతే, వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగితే అయినా వీళ్ళు కనకరించకపోతే వాళ్ళు కొట్లాడి న్యాయస్థానానికి పోతే వాడు ఆగింది. ఈరోజు ఈ పంచాయతీ ఏడుంది అని అంటే ఈ దుకాణంది కోర్టులు ఆగింది. వాళ్ళకి అన్యాయం ఎట్లా చేస్తారు, వాళ్ళ కంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళ భూమి ఎట్లా గుంజుకుంటారు అని చెప్పి ఇట్లా నిస్సిగ్గుగా మీరు ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజాన్ని మోసం చేసినటువంటి తీరుని, ఇది ఒక మచ్చుకు మాత్రమే నేను చెప్తున్నా. నేను కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు మొత్తం 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎంఓయూలు చేసిరు, అట్లా ఏ కంపెనీలు ఎప్పుడు పుట్టినాయి, ఎంతెంత తీసుకొచ్చిరు, ఎంత ఉపాధి జరిగిందో మొత్తం చర్చకి మేము సిద్ధం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు సిద్ధమా? ఒక్కొక్కరు మేము కూడా తీస్తాం. ఇక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏమిట్లేం లేకుండానే బావా బామర్దులు వచ్చేసేసి జీవో కాపులేని తప్పులు తడకలు లెక్క చదువుతాడు. ఒక ఆయన వచ్చేమో తెలంగాణ బిడ్డలకి ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మాట్లాడతాడు. జీవో కాపీ 33ని పట్టుకొని ఏది మెడికల్ అండ్ దీనికి సంబంధించి. అరే ఉన్నటువంటి నిజాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి జీవోలైనా ఏదైనా తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలి. కొత్త జీవో 10 సంవత్సరాల తర్వాత తీయాల్సినటువంటి అవసరం ఉంది, తీసినాము. తద్వారా 299 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకు ఎక్స్ట్రా మనకు వస్తున్నాయి అనేటటువంటి